తమిళనాట బల నిరూపణ జరుగుతున్న వేళ రాజకీయం రసవత్తర మలుపులు తిరుగుతోంది. పళనిస్వామి అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకునేందుకు సిద్దమవుతుంటే ఇటు పనీర్ వర్గం కూడా దూకుడు పెంచింది. దీంతో ఇవాళ ఏం జరుగుతుంది అన్నది ఆసక్తిగా మారింది. ఈ వర్గంపై ఆ వర్గం వేటు, ఆ వర్గంపై ఈ వర్గం వేటు. ఇది అన్నాడీఎంకేలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు. అసెంబ్లీ వేదికగా బల నిరూపణకు సిద్ధపడుతున్న సమయంలో అధికార పార్టీలో వర్గ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. మొన్న పన్నీర్తో పాటు మరికొందరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు శశికళ వర్గం ప్రకటిస్తే, ఇప్పుడు సీఎం పళనిస్వామితో పాటు మంత్రివర్గ సహచరులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ ప్రిసైడియం చైర్మన్ మధుసూదనన్ ప్రకటించారు. అలాగే శశికళతో పాటు దినకరన్, వెంకటేశ్వర్లను కూడా సస్పెండ్ చేసినట్టు ప్రకటించారు. మరోవైపు చివరి నిమిషంలో కొంతమంది ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా మారతారని ఆశాభావం వ్యక్తం చేస్తోంది పన్నీర్ వర్గం. అంతేకాకుండా అమ్మకు నమ్మక ద్రోహం చేశారన్న ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు సెల్వం. ఆపద కాలంలోనే కాకుండా ఎల్లవేళలా జయలలితకు నమ్మిన పంటలా ఉంటూ పార్టీని కాపాడుకుంటూ వచ్చారన్న విషయాన్ని కూడా జనానికి వివరించే ప్రయత్నాలు చేస్తోంది ఆయన వర్గం. మొత్తం మీద ఏఐటీఎంకేలో వర్గపోరు మలుపులు తిరిగి చివరికి దేనితో ముగుస్తుందన్నది ఆసక్తిగా మారింది.